తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో చేస్తానే కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ మధ్య రీసెంట్గా మా డ్రైవర్ వచ్చాడు కదా, ఈ మధ్య పేపర్లని ఆకామలని ఈ బత్తాకులని చెప్పి తిరిగేసాము, కానీ బండి చేతికి లేదనమాట. ఈ రోజుకి పూర్తి అయిపోయింది. మా డ్రైవర్ వచ్చేసి డ్యూటీ ఎక్కేసినాడు. సో మనకు కూడా డ్యూటీలు తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ మనిషి డ్యూటీ ఎక్కున్నాడు అనుకో, మనకు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే లైసెన్స్ లేవు, బతాకలు లేవు, నువ్వే తలుకొని చూపి జాగ్రత్త అని చెప్పేసి మనకు చెప్తారనమాట. ఇప్పుడు బండి ఎక్కేసినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు మేము అడిగి పోతామంటే మెకానిక్ షాప్ కాడికి అయితే వెళ్తాము. ఈ బండికి ఈ మధ్యన ఇది ప్రజలకు తెలియాలి, కొత్త బండి సూపర్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నా. ఇది స్టార్ట్ చేయగా బ్యాటరీ అయితే వీక్ అయిపోయింది, స్టార్ట్ కావట్లా. కానీ బ్యాటరీ ఏమో కొత్త బ్యాటరీ. అందుకని చెప్పి ఇప్పుడు మెకానిక్ షాప్ కాడికి వెళ్ళేసి ఒకసారి చూపించుకొని, ఒక ఉంటే కనుక దాన్ని తయారు చేసుకోవచ్చు. లేదు కంపల్సరీగా బ్యాటరీ మార్చాలా అనేదిగా ఉంటే ఖచ్చితంగా మార్చామని చెప్పేసాడు మా బాబా, మా వాడు కోయిట్ బాబా. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది, చూద్దాం. ఎందుకైనా మంచిది మనం మార్చడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మార్చాం అనుకో, ఈ మనిషి 2 సంవత్సరాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి దారిలో ఎప్పుడైనా ప్రాబ్లం లేకుండా, ఈసారి మళ్ళీ లేకుండా కొత్త వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అదే రీసైక్లింగ్ చేసాం అనుకో, ఒకవేళ 2-3 నెలల తర్వాత దానికి ఛార్జింగ్ అయిపోయి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఫస్ట్ మేము పోయి అడుగుతాం అనమాట, పనికి వస్తుందా, స్లో కదా. ఇదే దీనికి ప్రాబ్లం, ఎక్కువ షేక్ అవుతుంది. సో అందువల్ల అనమాట బండి పని చేసుకోకుండా ఓన్లీ బ్యాటరీ మాత్రం చేసుకొని, బండి కొంచెం రన్నింగ్ జరిగింది అనుకో, రేపు కానీ మొన్నటి కానీ మళ్ళీ ఒకసారి వచ్చేసి ఈ పెద్ద మిస్టేక్స్ ఉంటాయి, బండి పనులు ఉంటాయి కదా, లైట్లని ఇలాంటివి, అవి చేయించుకున్నాం అని చెప్పి కోటలతో మాట్లాడి వచ్చేసినాం అనమాట ఇద్దరం మెకానిక్ షాప్ కాడికి. సో మొత్తానికి హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ బండి అయితే నా బండి మీద కూడా చాలా బెటర్ అనమాట. కాస్ట్లీగా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. కియా బండి భలే ఉంటుంది, తోలేదు దీనికి అసలు పోయినట్టే ఉండదు అనమాట. సరేనా, ఎత్తలేనమాట. ఎక్కేసిన డ్రైవరు దిగులే అనమాట, పోతా ఉంటామే. మొత్తానికి స్లోగా బా బండి షేకింగ్ వస్తుంది. మీ దగ్గరికి అయితే ఇది ఒక ఇండస్ట్రీస్ అనమాట. మొత్తం మెకానిక్ సామాన్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ, బండికి సంబంధించిన మొత్తం కంపెనీలు అనమాట. మీకు ఇక్కడ ఉంటే తెలుస్తుంది. అయితే ఈ కంపెనీల దగ్గరికి అయితే వచ్చేవాళ్ళం అనమాట బండి వేసుకొని. ఇక్కడ మొత్తం కార్లకు సంబంధించిన షెడ్లు, మెకానిక్ షెడ్లు, ఇవన్నీ కొత్తవి పాతవి దొరుకుతూ ఉంటాయి. అలాగే స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. రైట్ సైడ్ ఇక్కడికి బండ్లకు సంబంధించిన ఏ విషయాలైనా కానీ, ఇక్కడ ఏ సమస్య అయినా సరే ఇక్కడ క్లియర్ అవుతారు అనమాట. మొత్తం ఇక్కడ మేము ఉండే ఏరియాకి మొత్తం సంబంధించిన ఇది ఒకటే, ప్రతి ఒక్క బండి ఇక్కడికే వస్తుంది. సో అక్కడికి షాప్ కాడికి వెళ్ళేసి మిగతా మాటలు మాట్లాడదాం. సో మొత్తానికి మేమైతే బ్యాటరీ కంపెనీ కాడికి అయితే వచ్చేసినాము. వచ్చేసి బ్యాటరీ అయితే బిగ్ చేస్తున్నాం అనమాట. ఒక బేరం మాట్లాడి ఒక రేట్ అయితే ఫిక్స్ చేసుకొని బ్యాటరీ అయితే బిగిస్తాం అనమాట. కొత్త బ్యాటరీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఓకే బా, మొత్తానికి బ్యాటరీ అయితే ఫిక్స్ చేసుకొని రేట్ అయితే కుదిరింది అనమాట. కుదిరిన తర్వాత పూర్తిగా 2 రౌండ్లు వేసినాము, చెక్ చేసుకొని బండి మళ్ళీ యాజ్ ఈజ్ కొత్తది ఎలా ఉన్నదో అలా తయారైంది అనమాట. స్టార్ట్ చేయటం కానీ, లైట్లు కానీ ఇలాంటివి చాలా అంటే చాలా హ్యాపీ. డబ్బులు కట్టేసి వెళ్దాం బయటికి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
మేము ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి పోవాలి. అక్కడ మాకు టమాటాలు, ఎర్రగడ్డలు, సామాన్లు కొనుక్కోవాలన్నమాట రూమ్లోకి. ఒకసారి ఆడికి కూడా పోయేసి వీడియో చేద్దాం, ఓకేనా. మా బండి పని అయితే పూర్తిగా అయిపోయింది అనమాట. సో అప్పుడు వచ్చిన మేము 4 గంటలకు వస్తే ఈ టైం అయిందనమాట. 6:30 అటు అవుతుంది. సో వీడియో అయితే ఇదనమాట. మేము బండికి అయితే బ్యాటరీ అయితే ఫిక్స్ చేసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. రేపు మళ్ళీ వచ్చి ఒక చిన్న రిపేర్ ఉంటుంది, అది చేపించుకుంటే వాడికి బండి ఫినిష్ అవుతుంది. ఇంకా మా డ్రైవర్ వచ్చేసి కంటిన్యూ వెళ్తాను అనమాట. సో బండి అయితే నేనే తోలుతాను ఈరోజు. ఇప్పుడు ఇంటికి పోయినాక మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్గా మనోడు కడిగేసుకొని క్లీన్గా దేవుడి దండం పెట్టేసుకొని డ్యూటీ ఎక్కుతాడు అనమాట. ఈరోజు అంటే సింపుల్గా ఎక్కినాడు తొలిగా, రేపటి నుంచి డ్యూటీ మైండెడ్ అనమాట. నెక్స్ట్ డ్యూటీ ఎక్కుతాడు అనమాట, ఓకేనా. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియో చేస్తున్నా కానీ సబ్స్క్రైబ్ లేదు, సపోర్ట్ లేదు, ఓకేనా. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, బాయ్. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాను.